కడప జిల్లా మైదుకూరులో అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. మైదుకూరు ప్రాంతంలోని పేదలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చేందుకు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారని గుర్తు చేశారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మైదుకూరులో అన్నా క్యాంటీన్ స్థాపించడానికి 40 లక్షల రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. కానీ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఈ రోజు మైదుకూరులో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు పేదల పక్షాన పేదలకు ఆకలి తీర్చాలి అనే ఉద్దేశంతో 2019లోనే ప్రారంభించారు. జగన్మోహన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ నిర్వీర్యమై నిలబడిపోయి ఇదే మైదుకూరు కూడా సుమారు 40 లక్షల రూపాయలు ఆ రోజు గ్రాంట్ శాంక్షన్ చేసి అన్నా క్యాంటీన్ అప్పుడే ఓపెన్ చేశాం. 18-19 వరకు స్టార్ట్ చేస్తే ఈ 5 సంవత్సరాలు దీన్ని నిలబెట్టేసింది. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట బీదలకు ఆకలి తీర్చాలా, పేదలకు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకర విషయము, చాలా ఆనందకరంగా విషయం ఉంది. భోజనాలు కూడా ఎంతో హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచి టేస్ట్, ఎవరిని చూసినా చాలా అద్భుతంగా ఉందని చెప్పి అందరు కలవరిస్తున్నారు.